బిగ్ బాస్‌కి ముందు నేను నిజంగా మేబీ 100కి ఒక 20, 30 మందికి తెలిసుంటది. సార్. బట్ బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 100కి 90 మందికి తెలుసు నేను. అవును. సో, ఆ 90 మందికి తెలియడమే ఒక పెద్ద సక్సెస్ యాక్చువల్‌గా. సార్. ఇప్పటికీ కూడా యూఎస్‌కి వెళ్ళినప్పుడు లేకపోతే ఆఫ్టర్ 7 ఇయర్స్ యూఎస్‌కి వెళ్ళినా కూడా ఆ 2018లో బిగ్ బాస్‌కి బయటకొచ్చినప్పుడు ఎలాంటి అభిమానం, ఎలాంటి ఆప్యాయత ఉందో ఇప్పటికీ నన్ను చూస్తే చాలామంది పెద్దవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని నువ్వు ఎలా తట్టుకున్నావయ్యా లోపల అంతమంది మధ్యలో అని ఏడుస్తూ ఉంటారు యాక్చువల్గా. అవును. ఇప్పటికీ అదే ఫీలింగు అదే ప్రేమ ఉంది. సో దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఆ క్వశ్చన్ తీసుకొచ్చారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో కళలతో హైదరాబాద్లో అడుగుపెట్టాం. నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు సో నేను నా ఏజ్ అరౌండ్ 18.5 మేబీ. ఐ థింక్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట యాక్చువల్గా. సో ప్రాగా టూల్స్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు 50 రూపీస్తో అడుగు పెట్టాను యాక్చువల్గా. సార్. ఐ రిమెంబర్ యాక్చువల్గా. మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను మా మదర్ మా ఫాదర్ వస్తుంటే సూట్ కేస్ పెట్టి కిందన బయట డోర్ దగ్గర మా సిస్టర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పి వస్తున్నప్పటికీ మా సూట్ కేసులన్నీ ఎవరో తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ ట్రైన్లో. ఓకే. మేము మళ్ళీ బ్యాగ్కి వచ్చి చూసుకున్నప్పటికీ సూట్ కేసులు లేవు. ఆ సూట్ కేసులో మాకు హైదరాబాద్ రావడానికి కావాల్సిన డబ్బు, మా మదర్ నగలన్నీ అందులో ఉన్నాయి. ఎప్పుడైతే సూట్ కేసులు 3 సూట్ కేసులు మాయమైపోయాయి వచ్చినప్పటికీ, వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చినప్పటికీ సూట్ కేసులు లేవు.